నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు. వారిని అడిగి అసలు చాలా మందికి ఈ సమ్మర్‌లో కొన్ని లేడీస్‌కి అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి మంచి సొల్యూషన్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. తేజస్వి గారు, హార్మోన్ ఇంబాలెన్స్ ఈ సమ్మర్‌లో డైట్ అసల ఎందుకు హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి? మనం ఎస్పెషల్లీ ఈ సమ్మర్‌లో ఎలాంటి డైట్ తీసుకుంటే బ్యాలెన్స్ చేయొచ్చు? హార్మోన్ ఇంబాలెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమే. హ్మ్. ఎయిదర్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ కానీ, కాలేజ్ గర్ల్స్ కానీ, అంటే అవును. వర్కింగ్ ఉమెన్స్ కానీ, అంటే ఎవ్రీ ఉమెన్‌లో ఏదో ఒక స్టేజ్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్ కామన్‌గా చూస్తుంటాం. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌లో చాలా వంశ ఫేస్ చేస్తుంటారు. హ్మ్. మెయిన్‌గా వచ్చేసి పీరియడ్ ఇష్యూస్ కానివ్వండి, సడెన్‌గా బరువు పెరగడం కానివ్వండి. పీరియడ్ ఇష్యూస్ అంటే వాళ్ళకి పీరియడ్స్ డిలే అవ్వడం, లేదంటే ఫ్రీక్వెంట్‌గా మళ్ళీ మళ్ళీ రావడం, వెంటనే మంత్లీ ట్వైస్ రావడం, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటు సడెన్‌గా బరువు పెరగడం. ఇది పీసీఓఎస్‌లో చూస్తుంటాం. పీసీఓఎస్ అంటే ఒక హార్మోనల్ డిసార్డర్ ఇది కూడా. అవును. ఈ పీసీఓఎస్ వల్ల సడెన్‌గా బరువు పెరగడం, లేదంటే థైరాయిడ్ ఇంబాలెన్స్‌లో వాళ్ళకి సడెన్‌గా వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇంకా బాడీ పైన యాక్నే కానీ, లేదంటే ఫేషియల్ హెయిర్ గానీ ఇవన్నీ చూస్తుంటాం. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌లో వాళ్ళకి కేవలం ఫీమేల్ హార్మోన్స్ అనే కాదు, గర్భాశయానికి సంబంధించిన హార్మోన్సే కాదు, ఓవరాల్ బాడీ వల్ల అన్ని హార్మోన్స్ అనేటివి వాళ్ళకి డిరేంజ్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మెయిన్‌గా ఈ సమ్మర్‌లో ఏమవుతుంది, బాడీలో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ లాస్ ఎక్కువ అయిపోతుంది. హ్మ్. దానికి తోడు ఏం చేస్తారు చాలామంది ఫ్యాటీ ఫుడ్స్ కానీ, లేదంటే హై స్పైసీ ఫుడ్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. అవును. ఇలా ఫ్యాటీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు సమ్మర్‌లో అంత డైజెస్ట్ అవ్వదు. హ్మ్. ఎందుకంటే ఆయిలీ రిచ్ ఫుడ్స్‌ని డైజెస్ట్ చేయలేదు సమ్మర్‌లో. ఆ కెపాసిటీ హీట్ ఉంటుంది కాబట్టి బాడీలో. ఓకే. సో, ఈ డైజెషన్ కెపాసిటీ తక్కువైపోవడం వల్ల వాళ్ళ గట్ హెల్త్ తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు వాళ్ళకేమవుతుంది, బాడీలో వాటర్ లాస్ ఎక్కువైపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే అవును. ప్రతి ఆర్గాన్‌కి బ్లడ్ సరిగ్గా రీచ్ అవ్వలేకపోవడం వల్ల, దాంతో పాటు డీహైడ్రేషన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉంటాయి. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కామన్‌గా ఉంటాయి. హ్మ్. ఇంకా బ్లడ్ అనేది సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల హార్మోన్స్ ప్రతి ఆర్గాన్‌కి రీచ్ అవ్వదు. హుహు. సో, ప్రతి ఆర్గాన్ ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వదు ఈ టైంలోనే. హుహు. ఎందుకంటే హార్మోన్స్ అక్కడ ప్రొడ్యూస్ అయినా కూడా రీచ్ అవ్వట్లేదు కదా! కాబట్టి. ఓకే. ఇలాంటి టైంలోనే ఎక్కువగా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి మెయిన్‌గా. చెప్పాలంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకుంటూ ఉండు. పర్ డేకి 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్. మస్ట్ అండ్ షుడ్. ఇలా అంటే ఎక్సెసివ్‌గా బయటికెళ్ళిపోయిన స్వెట్ పరంగా వెళ్ళిపోయిన వాటర్ లాస్‌ని మనం రీగెయిన్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఓకే. అడగొచ్చు, కొంతమందికి అసలు స్వెట్టే ఉండదు కదా! వాళ్ళేం హ్మ్. చేస్తారని చెప్పేసి. బట్ ఈ వాటర్ లాస్ అనేది కేవలం స్వెట్ ద్వారానే కాదు. హ్మ్. ఈ సమ్మర్‌లో మెయిన్‌గా వామిటింగ్స్ కానీ, డయేరియా వల్ల కూడా వాటర్ లాస్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఇలాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇంటేక్ బయటికెళ్ళిపోవడం వల్ల, వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేదంటే ఉన్న వాటర్ బయటికెళ్ళిపోవడం వల్ల ఇలా వాళ్ళకి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. ఆహ్, ఆహ్, హై హై హైడ్రేషన్ ఎఫెక్ట్ అనేది బ్లడ్ పైన చూపిచ్చి, హార్మోన్స్ పైన చూపిస్తూ ఉంటుంది. ఇంకా మెయిన్‌గా ఈ సమ్మర్‌లో ఆ హీట్‌కి బాడీలో స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే ఓకే. కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువైపోతుంది. ఈ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల అది ఇతర హార్మోన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వనీయకుండా ఇతర హార్మోన్స్‌ని, లేదంటే ఎక్కువసేపు స్ట్రెస్‌లో ఉన్నామనుకోండి, ఎక్కువ హ్మ్. హీట్ బాడీలో ఉంటుంది. దాని ద్వారా ఇతర ఆర్గాన్స్ అనేది ఫంక్షన్ డ్యామేజ్ అవుతుందన్నమాట. అంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేయదు ఏ ఆర్గాన్ కూడా, ఓకే. ఈ స్ట్రెస్ హార్మోన్ ఉన్నప్పుడు. కాబట్టి హార్మోన్ ప్రొడక్షన్ తక్కువైపోతుంది. దీని ద్వారా వాళ్ళ బాడీలో ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ రావడం కానివ్వండి, లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. ఈ మెయిన్‌గా కొంతమందికి ఏమవుతుంది, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది మనం పీసీఓఎస్‌లో చూస్తుంటాం. పీసీఓఎస్ అనే కాదు, డయాబెటిస్‌లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తుంటాం. హ్మ్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయి ఓకే. నార్మల్‌గా. ఆ లెవెల్స్ ఏం చేస్తాయి, తిన్న ఫుడ్‌ని ఎనర్జీగా మార్చి ఆ ప్రతి సెల్స్ యుటిలైజ్ చేసేలా హెల్ప్ చేస్తది. హ్మ్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, బాడీ ఇన్సులిన్‌కి రెస్పాండ్ అవ్వదు. దాని ద్వారా ఆ ఇన్సులిన్ హార్మోన్ లేదేమో అనుకోని బాడీలో ఇంకా ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. అవును. ఎక్కువ ఇన్సులిన్ అయిపోవడం వల్ల వాళ్ళ బాడీలో షుగర్ క్రేవింగ్స్ కానీ, లేదంటే ఏదైనా ఫ్యాటీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ తినాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. హ్మ్. దీని ద్వారా గట్ హెల్త్ మంచిగా ఉండదు. హ్మ్. ఇంకా గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే వామిటింగ్స్ కానీ, డయేరియా కానీ కామన్‌గా ఉంటది. అవును. సో, వాటర్ లాస్ అలా అయిపోతుంది. డీహైడ్రేషన్ వల్ల వాటర్ లాస్ అయ్యి, ఇలా వామిటింగ్స్, డయేరియా వల్ల వాటర్ లాస్ అయ్యి, వాళ్ళ బాడీలో వాటర్ పర్సెంటేజ్ తక్కువైపోతుంది. నార్మల్‌గా బాడీలో 60-70% ఆఫ్ వాటర్‌తోనే మేడ్ అయి ఉంటుంది. అవును. ఇలా వాటర్ ఇంటేక్ తక్కువైపోవడం వల్లనే ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. హుహు. మెయిన్‌గా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళు ఏముంటది, ఆ పీరియడ్ ప్రాబ్లమ్స్ కామన్‌గా ఉంటాయి. ఓకే. సరిగ్గా రాకపోవడం, లేదా హెవీగా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఈ వాటర్‌తో పాటు బ్లడ్ లాస్ కూడా ఎక్కువగా ఉంటుంది. హుహు. సో, వాళ్ళు మెయిన్ కాన్సంట్రేషన్ ఏం చేయాలి, బాడీని రీహైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ఆ బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌ని కూడా పెంచుకుంటూ ఉండాలి. హుహు.
అంటే ఫోకసింగ్ దీనిపైన ఉండాలి. ఇవన్నీ ఫస్ట్ మెయిన్‌గా సర్టెన్ డిసీజ్ వల్లనే హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. లేదంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల డిసీజెస్ రావచ్చు. ఓకే. అది సెకండరీ పరంగా చూసుకోవచ్చు. ఫస్ట్ మనం బాడీ ఆ డిసీజ్ ఇంకా డిరేంజ్ అవ్వకుండా ఏదైతే కండిషన్ ఉంటుందో అది ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌కి మారకుండా హెల్తీగా అలానే ఉంచుకునేలా చూసుకుంటూ ఉండాలి. అలానే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే ఫస్ట్ బాడీ రీహైడ్రేటెడ్‌గా ఉండాలి. ప్రాపర్‌గా ఫుడ్, డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ ఏదైతే సమ్మర్‌లో మెయిన్‌గా ఈ స్పైసీ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. ఓకే. ఎక్కువగా ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే గట్ హెల్త్ ఇంప్రూవ్‌గా ఉంటుంది. సో, డైజెషన్ సింపుల్‌గా ఉంటుంది. ఇలాంటి వాటర్ ఇంటేక్ తగ్గించుకోవచ్చు. రీహైడ్రేటెడ్‌గా ఉండాలి. వాటర్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. బటర్ మిల్క్ కానీ ఏదైనా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. మెయిన్‌గా కోకోనట్ వాటరే అనుకోండి. ఈ కోకోనట్ వాటర్ మెయిన్‌గా పర్ డేకి 1 to 2 1 లేదా 2 సరిపోతుందన్నమాట. అంతకంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి బాడీలో పొటాషియం లెవెల్స్ ఎక్కువైపోతాయి. అవును. ఆల్రెడీ స్వెట్ వల్ల కొంత పొటాషియం బయటికి లాస్ అయిపోతూ అవును. ఉంటుంది. సో, ఈ కోకోనట్ వాటర్‌లో హై రిచ్ పొటాషియం ఉంటుంది. దాంతో పాటు నేచురల్ స్వీట్‌నర్స్ ఎక్కువ ఉంటాయి కోకోనట్ వాటర్‌లో. అవును. నేచురల్ షుగర్ అంటాం. ఈ ఎక్కువ పొటాషియం ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో పొటాషియం లెవెల్స్ పెరిగిపోతాయి. దాంతో పాటు షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతుంటాయి. ఈ షుగర్ లెవెల్స్ మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి వాళ్ళకి మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా అడ్వాన్స్ స్టేజ్ అయ్యేలాగా ఉంటుంది. సో, ఇవన్నీ మెయిన్‌గా లిమిటెడ్‌గా తీసుకోవడం మంచిది. మెయిన్‌గా ప్రెగ్నెంట్ మదర్స్ కానివ్వండి, లేదంటే ఇంకా ఇతర ఈ బల్క్ యూటర్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటి పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మెయిన్‌గా ఈ సమ్మర్‌లో కేర్ తీసుకుంటూ ఉండాలి. వాటర్ లాస్ అవ్వకుండా బాడీ నుంచి రీహైడ్రేట్ అయ్యేలా చూసుకుంటూ ఉండాలి. సో హోమియోపతి ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వీరికి కూడా? యాహ్! అండి. మెయిన్‌గా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌కి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఏది ఉండదు. అవును. అందరూ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వగానే కామన్‌గా చేసేది ఏంటిది? ఎక్సెసివ్‌గా హార్మోన్ టాబ్లెట్స్, డైలీ పిల్స్ కానీ, లేదంటే మంత్లీ పిల్స్, వీక్లీ పిల్స్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆర్టిఫిషియల్‌గా హార్మోన్స్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నట్టు. అంటే నా బాడీ కెపాసిటీ తగ్గిపోతుంది. న్యాచురల్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇలా ఎంతసేపు డిపెండ్ అయ్యేలాగే మెయింటైన్ చేస్తూ ఉండాల్సొస్తుంది. ఓకే. హోమియోపతి ద్వారా అలాంటి ఇబ్బంది ఏది ఉండదు. అందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఏది ఉండవు. న్యాచురల్ మెడిసిన్సే ఉంటాయి. దానికి తోడు ఇది ఎలా హెల్ప్ చేస్తుందంటే బాడీలో మళ్ళీ హార్మోన్ రెగ్యులేట్ అయ్యేలాగా ఓకే. ఏదైతే హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుందో ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ సిమ్టమ్స్ తగ్గించేలాగా ఇంకా ఆ హార్మోన్స్ ని మళ్ళీ రీగెయిన్ చేసుకునేలాగా ఉంటుంది. సో, వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీరియడ్ ప్రాబ్లమ్స్ అంటాం మెయిన్‌గా. డిలే అవ్వడం కానీ, లేదంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ రావడం కానీ, మధ్య మధ్యలో స్పాటింగ్స్ కానీ, మెయిన్‌గా ఇలాంటి బల్క్ యూటరస్ కానీ, ఫైబ్రాయిడ్ కండిషన్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం. అడినోమైసిస్ అంటాం. ఈ అన్ని కండిషన్స్ కూడా కంప్లీట్‌గా క్యూర్ అయ్యేలాగా ఉంటుంది. అంటే సర్జరీ వరకు వెళ్ళకుండా వాళ్ళకి కంప్లీట్‌గా క్యూర్ అయ్యి, మళ్ళీ హార్మోన్స్ యాక్టివ్ ఫామ్‌లో ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు. ఇది అందరూ యూజ్ చేయొచ్చు రెగ్యులర్‌గా. నార్మల్ స్కూల్ గోయింగ్ గర్ల్స్ కానీ, కాలేజ్ గర్ల్స్ కానీ, ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ కానీ, ఏజ్‌తో సంబంధం లేకుండా వాళ్ళకి సరిపోయే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓకే. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి సేమ్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వం. సపోజ్ 20 ఇయర్స్‌కి సేమ్ ప్రాబ్లమ్ ఉంది. 40 ఇయర్స్ వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్ ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ సేమ్‌గా ఉన్న సిమ్టమ్స్‌లో వేరియేషన్ ఉంటుంది. దానికి తోడు వాళ్ళ బాడీ కెపాసిటీలో వేరియేషన్ ఉంటుంది. సో, వాళ్ళని ఓవరాల్‌గా అసెస్ చేసుకొని వాళ్ళకి ఏవైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటాయో, ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ పరంగా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటే వాటిని అసెస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఓవరాల్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది హోమియోపతి ద్వారా. ఓకే. రైట్. థాంక్ యూ అండి. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. Fiticus Homeopathy